మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వారు బుధవారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాక దేవస్థానం తరపున ఆ దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు మణినాయుడు, కార్యనిర్వహణ అధికారి కె పెంచల కిషోర్, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, వేద పండితులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందన్నారు. కాణిపాక దేవస్థానం తరపున శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతోందన్నారు.